మన రాష్ట్రంలో తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ కొంతమంది మేధావులు, రాజకీయ నాయకులు మరి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా ఉంటే తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రమైందని చెప్పి మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకోండి. ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడటం సబబు కాదు. వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఏంటంటే మన రాష్ట్రానికి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఒక సంవత్సరం క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఈయన్ను సనాతన ధర్మ వ్యతిరేక పోరాట సంఘం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాల్లోకి ఈయన్ని ముఖ్య అతిథిగా ఉదయనిధి స్టాలిన్ని పిలవడం జరిగింది. ఈ ఉదయనిధి స్టాలిన్ ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాడంటే మన దేశంలో డెంగ్యూ, మలేరియా, కరోనా కంటే ప్రమాదకరమైనది ఈ సనాతన ధర్మము. డెంగ్యూ, మలేరియా, కరోనా వ్యాధులను జయించాం, కానీ ఈ సనాతన ధర్మాన్ని మనం జయించలేకపోతున్నాము. వాస్తవంగా మన దేశంలో ఒక వ్యక్తి ఇంటిని అద్దెకు అడిగినప్పుడు అద్దెకు అడగడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఆ వ్యక్తిని మీరు ఏ కులము, ఏ మతము అని అడగకుండా ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదు. అంతేకాకుండా కులాంతర వివాహాలు ప్రేమించి చేసుకున్నటువంటి వారిని ఎంతోమందిని కన్న తల్లిదండ్రులే పరువు హత్యలుగా చంపుతున్నారు. ఇది గమనించుకోవాలా. వాస్తవంగా ఈ ఉదయనిధి స్టాలిన్ మీద ఆ రోజు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక స్వామి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడినందుకు ఈ ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చినటువంటి వారికి 20 కోట్లని ప్రకటించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక తల మీద 20 కోట్లు ప్రకటించినటువంటి స్వామీజీ మీద ఇంతవరకు ఈ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుపోవటం శోచనీయమని తెలియజేస్తున్నాను. సనాతన ధర్మం అంటే మరి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఒక స్త్రీ ఇంటిలోనే ఉండాలి, వంటగదికే పరిమితం అవ్వాలి, పడక గదికే పరిమితం అవ్వాలి, పూజ గదికే పరిమితం అవ్వాలి. ఈమె బయటికి రావడానికి లేదు, ఈమె చదువుకోవడానికి లేదు, ఈమె ఉద్యోగం చేయడానికి లేదు, ఈమె రాజకీయం చేయడానికి లేదు, ఈమె పురుషుడితో సమానమైన హక్కులు కలిగి ఉండడానికి లేదు అని ఈ సనాతన ధర్మం సిద్ధాంతం. వాస్తవంగా సనాతన ధర్మం అనేది మనుధర్మ శాస్త్రంలో ఒక భాగం. ఇది అందరూ తెలుసుకోవాలా. అంతేకాకుండా పూర్వము మన దేశంలో సనాతన ధర్మం ప్రకారం స్త్రీ యొక్క భర్త చనిపోయినప్పుడు ఈయనొక్క చితి మీద ఈ బతుకున్నటువంటి స్త్రీను కూర్చోబెట్టి మరి సజీవ దహనం చేసేటటువంటి కార్యక్రమం ఈ సనాతన ధర్మం తీసుకుంది. మరి అంతేకాకుండా శూద్రులైనటువంటి మా దళితుల ఇళ్లలో స్త్రీలు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క స్త్రీని మరి జోగిని వ్యవస్థ, మరి అరుంధతి వ్యవస్థ, ఈ వ్యవస్థల ద్వారా ఈ స్త్రీని దేవుడికని ప్రకటించమని వదిలివేసేటటువంటి కార్యక్రమం ఈ సనాతన ధర్మంలో భాగమే. అయితే మేమేమంటామంటే మా ఇళ్ళలో స్త్రీలని ఎందుకు ఇవ్వాలా, ఈ దేవుడికి ఎందుకు ప్రకటించాలా? మీ అగ్రకులాల ఇళ్ళలో స్త్రీలను కూడా ప్రకటించవచ్చు కదా, మీరు ఒప్పుకుంటారా? కాబట్టి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సనాతన ధర్మం అనేది మనుధర్మ శాస్త్రంలో ఒక భాగం అని చెప్పి ఈ మనుధర్మ శాస్త్రాన్ని కూల్చి ప్రపంచ దేశాలు హర్షించే విధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించాడు. ఈ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో అన్ని కులాల వారు, మతాల వారు, మనుషులందరికీ సమానమైన హక్కులు కలిగి ఉన్నాయి. కాబట్టి ఎవరి మీద పెత్తనం చేసేటటువంటి అధికారం లేదు, ప్రశ్నించేటటువంటి హక్కు అందరికీ ఉంది అని తెలియజేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడొద్దని, సనాతన ధర్మం గురించి మాట్లాడి మతాల మధ్య, కులాల మధ్య తగాదాలు తేవద్దని తెలియజేస్తున్నాను.